అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'రావంచెలలో సీత' 10వ భాగం. రచయిత నాని గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే ఇవ్వండి. ఫ్రెండ్స్, స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు మీ అందరికీ చాలా బాగా నచ్చిందని వ్యూస్ ద్వారా అర్థమైంది. మరి ఎందుకు నిన్నటి నుంచి వ్యూస్ పడిపోయాయి? మీకు ఈ స్టోరీ నచ్చలేదా? నన్ను నమ్మండి. ముందు ముందు ఈ స్టోరీ మరింత ఇంట్రెస్ట్‌గా సాగుతుంది. సో, మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. వైషు మనసులో ఏంటిది హెలికాప్టర్‌లో ఎక్కించాడేంటి? నేను విసిగించినందుకు చిరాకొచ్చి దీనికి ఇదే ఎక్కువని అనుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడా ఏంటి? నేనైనా కూడా అంత విసిగించి ఉండకూడదు. పాపం ఫీలయ్యారేమో అని అనుకుంటుండగానే హెలికాప్టర్ కిందకి ల్యాండ్ అవుతుంది. అర్ధరాత్రి పూట బయటంతా కూడా చీకటిగా ఏమీ కనపడకుండా ఉంది. రావణ్ డోర్ తెరిచి వైషుని కిందకి దించగానే అక్కడ కనబడింది చూసి అడుగు కూడా ముందుకు వెయ్యలేక కళ్ళు పెద్దవి చేసి మరీ దాన్నే చూస్తోంది వైష్ణవి. రోహిత్ రూమ్ లోపలికి వెళ్ళగానే చేతికి బుల్లెట్ తగిలి రక్తం పోతుంటే దాహం దాహం అని మూలుగుతున్న మల్లికను చూసి కోపం తెచ్చుకుంటాడు. కానీ చూపించడానికి అది కరెక్ట్ టైం కాదని సైలెంట్ అయ్యి తనకు సహాయం చేయాలనుకుంటాడు. రోహిత్ డాక్టరే కాబట్టి తన సిచ్యువేషన్ ఎలా ఉందని సింపుల్‌గా అర్థం చేసుకుంటాడు. తనతో పాటు తెచ్చుకున్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి బ్లడ్ పోకుండా ఆమె చేతికి గట్టిగా కట్టు కడతాడు. బుల్లెట్ బయటకు తీయాల్సిందే అనుకుని రూమ్ బయటకొచ్చి ఎవరూ చూడకుండా కిచెన్‌లోకి వెళ్లి ఒక చిన్న కత్తి, కత్తెర అలాగే వాటర్ బాటిల్ తీసుకొని సైలెంట్‌గా రూమ్‌లోకి వెళ్తాడు. మల్లికకి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఈ ప్రపంచం నుండి వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తన శరీరం కూడా కంట్రోల్‌లో లేదు. బుల్లెట్ తగిన చేతి దగ్గర డ్రెస్ చించి బ్లడ్ అంతా తుడిచి గట్టిగా పీల్చుకొని ఆ చిన్న కత్తితోని ఆమె చేతి దగ్గర చిన్నగా పొడుస్తాడు. ఆ నొప్పికే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుగా పెద్దగా అరవబోతుంటే రోహిత్ ఆమె నోరు మూసేసి ప్లీజ్ కామ్ డౌన్ అని చిన్నగా కత్తితోని బుల్లెట్ కొంచెం పైకి లాగి ఆ కత్తెరతో బయటకు లాగేస్తాడు. అనస్థేషియా ఏమి ఇవ్వకుండా బుల్లెట్ బయటికి తీయడంతో మల్లిక నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరవబోయింది. కానీ రోహిత్ ఆమెను గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. ఆమెకు అతని ముఖం స్పష్టంగా కనపడలేదు. కానీ రావణ్ ఇంట్లో ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని తెలిసి కూడా ఆమెని కాపాడడానికి ప్రయత్నిస్తుంటే నొప్పిని కూడా మర్చిపోయి అతన్నే చూస్తోంది. రోహిత్ ఆ చోటున గట్టిగా కట్టుకట్టి ఆమెకు వాటర్ తాపిస్తాడు. ఆమె చెయ్యి పట్టుకోగానే చల్లబడినట్టుగా అనిపించింది. రోహిత్‌కి మరో దారి లేక తన షర్ట్ తీసి ఆమెకు తొడిగి ఒక్కసారిగా ఆమెని గట్టిగా కౌగిలించుకుంటాడు. రోహిత్ అలా కౌగిలించుకోగానే మల్లిక శరీరంలో ఆగిపోబోతున్న కణాలన్నీ తిరిగి లేచినట్టుంది. ఆమెలో కొంచెం వేడి కలిగిందని అర్థం అవ్వగానే మల్లికను కొంచెం దూరం పెట్టి ఆమె చేతుల్ని, కాళ్ళని రబ్ చేస్తున్నాడు. ఇంకాస్త వేడి కలగడానికి మల్లిక కళ్ళంతా మసమసగ్గా కనిపిస్తున్నాయి. అతన్ని చూడాలని బలవంతంగా 2 కళ్ళను పూర్తిగా తెరవాలని చూస్తోంది. కానీ అతని కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. ఫేస్ అంతా తెల్లగా ఉందని అర్థమవుతోంది. షర్ట్ లేకుండా ఉన్న వైట్ బాడీ కనబడుతుంటే ఆమె ఊహల్లోనే అతని రూపం గీసుకుంటుంది. ఆమెలో వేడి కలిగేంత వరకు తన కాళ్ళు, చేతులు రబ్ చేసి ఆమె ఫేస్ అంతా కూడా వాటర్‌తో క్లీన్ చేస్తాడు. ఒక డాక్టర్‌గా ఆమెను ఎంతవరకు ట్రీట్ చేయాలో అలాగే చేసి ఆమెకు చుట్టిన చొక్కా వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు. రావణ్ డోర్ తెరిచి వైషుని కిందకు దించగానే అక్కడ కనబడింది చూసి అడుగు కూడా ముందుకు వేయలేక కళ్ళు పెద్దవి చేసి మరీ అలానే దాన్నే చూస్తోంది. ఎదురుగా అలలు తొక్కుతున్న నీలి సముద్రం కనపడుతుంటే తీరాన మెరుస్తున్న ఇసుక మీద 2 టేబుల్స్ పెట్టి వాటి మీద క్యాండిల్స్ వెలిగించి చుట్టూ కూడా పచ్చని గడ్డ అమర్చి అందులో నిన్న లైట్స్ పెట్టి మొత్తానికి క్యాండిల్ లైట్ డిన్నర్‌ని రెడీ చేసి పెట్టారు. రావణ్‌లో ఆ యాంగిల్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేయని వైషు షాక్ అయి చూస్తోంది. రావణ్ వైషు చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే ఆ క్షణం సముద్రం కూడా ఎగిరెగిరి పడుతోంది. వాళ్ళక్కడికి వెళ్ళిన తర్వాత గడ్డిలో ఉన్న లైట్స్ ఆన్ అవ్వగానే ఆ ప్లేస్ ఇంకా అందంగా కనపడుతుంది. ఎదురుగా పరవళ్ళు తొక్కుతున్న సముద్రం, కింద వెలుగులతో మెరుస్తున్న గ్రీన్ గ్రాస్ మ్యాట్, పైన వెన్నెలను కురిపిస్తున్న చందమామ వీటన్నిటిని మించి తన పక్కకు రావణ్. ఆ క్షణం తను కలకంటుందో లేదా నిజంగానే ఇదంతా జరుగుతుందా అనే మాయలోకి వెళ్ళిపోయింది. కుర్చీలో కూర్చోగానే ఎదురుగా తనకిష్టమైన వంటకాలన్నీ కూడా తెచ్చిపెట్టారు. పులిహోర, బజ్జీ, కేసరి, వైట్ రైస్, పప్పు మరియు ఆవకాయ, అలాగే చపాతీలు 2, దాంట్లోకి పన్నీర్ కర్రీ డిప్ చేసుకోవడానికి విత్ ఆలూ ఫ్రై, ఆ తర్వాత సాంబార్, దాంట్లో కొన్ని వడియాలు, అప్పడాలు, చివరిగా కర్డ్ రైస్ ఇవన్నీ కూడా టేబుల్ మీద పెట్టారు. వాటన్నిటిని చూడగానే మళ్ళీ షాక్ అయింది వైషు. అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళ నాన్నతో పాటు ఇష్టంగా తినే వంటకాలు అవి. తనే ఇష్టాలు అన్నీ రావణ్‌కి ఎలా తెలిసాయో అర్థం కావడం లేదు. కానీ ప్రతిసారి సర్ప్రైజ్ ఫీలవుతోంది. వైషు తినకుండా రావణ్ వైపే చూస్తుండటంతో రావణ్ తిను అని సైగ చేస్తాడు. వైషు చిన్నగా నవ్వుకొని ముద్ద నోట్లో పెట్టుకోగానే అద్భుతంగా ఉందనిపించింది. ఆకలి మీద ఉండడంతో గట్టిగా తినాలని నిర్ణయించుకుంది. కానీ తనెదురుగా రావణ్ ఏమీ తినకుండా ఫోన్ చూసుకుంటున్నాడు.
వైషు తినకుండా అక్కడితో ఆపేస్తుంది. రావణ్ అది చూసి ఏమైందని అడుగుతాడు. వైషు, నాకివన్నీ ఇక్కడ ఇష్టమైనవే పెట్టారు. బట్ ఇవన్నీ నేనొక్కదాన్నే ఎలా తినాలి అని అంటుంది. నువ్వెంత తినగలుగుతావో అంత తిని మిగతాది వదిలేయ్ అంటాడు రావణ్. వైషు వెంటనే, అయ్యో అన్నాన్ని అలా వదిలేయకూడదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంది. అయితే ఏం చేయాలంటావు ఇప్పుడు? వైషు భయాన్ని కవర్ చేసుకొని మెల్లగా, మీరు కూడా నాతో పాటు కలిసి తినొచ్చు కదా అని అంటుంది. రావణ్ వైషుని చురుగ్గా ఒక చూపు చూసి, నాకు ఆకలిగా లేదని చిరాగ్గా అంటాడు. వైషు తలదించుకొని, అలా అయితే నాకు కూడా ఈ అన్నం వద్దులేండి, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. రావణ్ చిరాగ్గా, నీ ప్రాబ్లం ఏంటసలు అని అంటాడు. వైషు చిన్నగా, చెప్తే మాత్రం అర్థం చేసుకుంటాడా ఏంటి అని గొనుక్కుంటుంటే రావణ్‌కి వినపడక గట్టిగా చెప్పని అంటాడు. వైషు కళ్ళు మూసుకొని ధైర్యం తెచ్చుకొని, నా ఎదురుగా మిమ్మల్ని పెట్టుకొని నేనొక్కదాన్నే అలా ఎలా తినగలను? మీరు కూడా నాకు కంపెనీ ఇస్తేనే కదా నేను కూడా తినగలిగేది అని ఆవేశంలో చెప్పేస్తుంది. తన నోటి నుంచి ఆ మాటలైతే ఆవేశంగానే వచ్చాయి కానీ కళ్ళు తెరిచి రావణ్ ఫేస్ చూడగానే సైలెంట్ అయిపోయింది. ఎంతసేపయినా కూడా ఏం తినకుండా అలానే కూర్చోవడంతో రావణ్‌కి కోపం వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పుడు ఏం కావాలి నీకు అని అడుగుతాడు. మీరు కూడా నాతో పాటు తినాలి అంటుంది వైషు. తినకపోతే అంటాడు రావణ్. ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని కుండ బద్దలు కొట్టి చెప్పేస్తుంది వైషు. రావణ్ ఆమెను కోపంగా చూస్తూ తన వీపు దగ్గర ఉన్న తుపాకీ తీసుకుంటాడు. తుపాకీని చూడగానే భయం వేస్తుంది కానీ తన మొండి పట్టుదలని మాత్రం వదలకుండా అలాగే కూర్చొని ఉంది. తుపాకీ నా టేబుల్ మీద పెట్టి తను కూడా ఒక ప్లేట్ తీసుకొని భోజనం వడ్డించుకుంటున్నాడు. వైషుకి షాకింగ్ గా ఉన్నా కూడా మనసులో మాత్రం ఎంత పెద్ద రావణాసుడైనా సరే అమ్మాయి ముందు తగ్గాల్సిందే అని ఉప్పొంగిపోతుంది. రావణ్ తినడం మొదలు పెట్టగానే వైషు కూడా తినడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమెకి అది ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అనిపించింది. రావణ్ సైలెంట్ గా తింటుంటే వైషు మెదడు కుదురుగా ఉండకుండా ఎన్నో ఆలోచనల్ని, సందేహాల్ని తెచ్చిపెడుతుంది. వాటిని అడగాలని అనుకుంటుంది కానీ రావణ్ సమాధానాల కంటే చావుని సింపుల్ గా ఇస్తాడనే భయంతో కంట్రోల్ చేసుకొని తింటోంది. ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా తనకు ఉన్న ఆతృత ఆగకపోయేసరికి ధైర్యం చేసి, రావణ్ గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అడుగుతుంది. రావణ్ తింటూనే ఏంటి అని అంటాడు. వైషు మనసులో హమయ్య, కోపంగా లేడు అని అనుకుని, నిజంగానే మీరు నన్ను ప్రేమించలేదా అని అడిగేసి రావణ్ రియాక్షన్ కోసం చూస్తుంది. రావణ్ తింటూ తింటూ ఆపేసి ఆమెను ఒక చూపు చూసి వెంటనే లేచి టేబుల్ మీద పెట్టిన గన్ తీసుకుని పక్కనే ఉన్న ఒక అతన్ని షూట్ చేసేస్తాడు. రావణ్ అలా కాల్చగానే వైషు భయంతో నిలబడి రెండు చెవులు మూసుకుంటుంది. రావణ్ అతని కోపాన్ని ఇంకోసారి కాల్చి, డిన్నర్ ఏర్పాటు చేయని అంటే క్యాండిల్ డిన్నర్ ఏర్పాటు చేస్తావురా, చెప్పించేయడం కూడా సరిగ్గా తెలియదా అని అరుస్తాడు. వైషు భయంతో అలాగే నిలబడి ఉంటే రావణ్ ఆమెను చూసి, ఏంటా చూపు, కూర్చో అని అరుస్తాడు. వెంటనే కుర్చీలో కూర్చుంటుంది. తినకుండా అలాగే రావణ్‌ని భయంతో చూస్తుంటే రావణ్ మళ్ళీ కోపంగా, నా మొహం చూస్తావెందుకు, తిను సైలెంట్ గా అని అరుస్తాడు. వైషు దించిన తలెత్తకుండా సైలెంట్ గా తినేస్తుంది. రావణ్ చేతులు కడిగేసి తన ఎదురుగా గన్ పట్టుకొని కూర్చుంటాడు. వైషు కడుపు ఆల్రెడీ నిండిపోయినా కూడా రావణ్ అంటే ఉన్న భయంతో ఇంకా లోపలికి నెడుతూనే ఉంది. సడన్ గా 8 మంది పరిగెత్తుకుంటూ వచ్చి రావణ్‌ని చుట్టుముట్టి గన్స్ తో రావణ్‌కి ఎయిమ్ చేసి, నీ పని అయిపోయింది మిస్టర్ రావణ్ అని చెప్పి ఒకరికి ఫోన్ చేస్తాడు వాళ్ళ లీడర్. రావణ్ దొరికాడు సార్. ఆ అమ్మాయి కూడా సేఫ్ గానే ఉంది అని చెప్తాడు. ఇప్పటిదాకా ఎగిరాడు కదా! మన ఇండియాకి వచ్చి తినిపించి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు కదా! ఇప్పుడు చూపించమని వాడి ప్రతాపం ఏంటో! వాడిని లేపేసి ఆ అమ్మాయిని తీసుకురండి అని అంటాడు. సరే సార్ అని చెప్పి గన్స్ లోడ్ చేసి రావణ్‌కి గురిపెడతారు. వైషు మాత్రం కంగారుగా చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో అని. రావణ్ చుట్టూ 8 మంది గన్స్ పట్టుకొని నిలబడి షూట్ చేయడానికి చూస్తుంటే వైషు మాత్రం కంగారు పడుతూ ఏమవుతుందా అని చూస్తోంది. ఇక్కడ వరదరాజులు మరియు జగపతిరావు ఇద్దరూ కూడా మందు తాగుతూ ఈ రోజుతో ఆ రావణ్ పని ఔట్ అని అనుకుంటూ చీర్స్ చెప్పుకొని తాగుతూ ఉంటారు. అంతలోనే వరదరాజులు ఫోన్ మోగడంతో ఎవరా అని చూస్తే ప్రైమ్ మినిస్టర్ రాహుల్ కృష్ణ అని కనపడగానే తాగేది కూడా పక్కన పెట్టి వెంటనే ఆ కాల్‌ని లిఫ్ట్ చేస్తాడు. ఫోన్‌లో మాట్లాడేది వింటుంటే వరదరాజులకి షాక్‌తో చేతిలో ఉన్న గ్లాస్ కూడా వణుకుతుంది. వరదరాజులు చాలా టెన్షన్‌గా కనపడడంతో జగపతి ఏమైందని అడుగుతాడు. వరదరాజులు వెంటనే వాళ్ళ మనుషులకు ఫోన్ చేసి రావణ్ వాళ్ళని వదిలేయండని కంగారుగా అంటాడు. అతను షాకయ్యి రావణ్ వైపు చూడగానే రావణ్ స్టైల్‌గా కాలు మీద కాలు వేసుకొని గన్ టేబుల్ మీద పెట్టి వైషుతో నువ్వు తిను అని అంటాడు. వైషుకి ఏం అర్థం కాక రావణ్‌ని చూస్తూ ఉంటే రావణ్ కూల్‌గా ఇవేమీ పట్టించుకోకు, నువ్వు తినేసేయ్, బాగా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం త్వరగా అని అంటాడు వైష్ణవితో. రావణ్ అలా మాట్లాడుతూ ఉంటే
ఆ లీడర్ ఆవేశంతో ఏం చెప్తున్నారు సార్? వదిలేయడం ఏంటి? అది కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో దొరికాక అని అంటాడు. వరదరాజులు కోపంగా చెప్తున్నా కదా! వదిలేయ్ అని అంటాడు. అతను నో సార్. ఇప్పుడు మేము ఇతన్ని వదిలేస్తే మా సమాధుల్ని మేమే కట్టుకున్నట్టుంటుంది. మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తాడు ఇతడు. ప్లీజ్ మీ డెసిషన్ మార్చుకోండి. వరదరాజులు పెద్దగా అరుస్తూ ఒక సీఎం ఏం చెయ్యాలో కూడా నువ్వే చెప్తావా? నేను చెప్తున్నాను కదా! వదిలేయ్ అతన్ని. నువ్వు అతన్ని వదలకపోతే మీ 8 మంది కుటుంబాలు తెల్లారేసరికి నడు రోడ్డు మీద చచ్చిపడి ఉంటాయని గట్టిగా చెప్పి కాల్‌ని కట్ చేసి కింద ఉన్న బాటిల్‌ని అలాగే లేపేస్తాడు. జగపతికి ఏమీ అర్థం కాక ఏమైంది వరద? సరే మన వలలోకొచ్చి చిక్కుకున్న టైంలో వదిలేయమన్నావేంటి? ఏమైందసలు? అని అడుగుతాడు. వరదరాజులు ఏం మాట్లాడకుండా అలాగే తాగుతూ ఉంటే జగపతి ఆ బాటిల్ లాక్కొని ఏమైందో చెప్పు వరద? ఏం జరిగిందసలు? ఫోన్‌లో ఎవరు మాట్లాడింది? అని అడుగుతాడు. వరదరాజులు, రాహుల్ కృష్ణ. జగపతి షాకై ఏంటి వరద నువ్వు చెప్పేది? ప్రధానమంత్రి రాహుల్ కృష్ణ నీకెందుకు కాల్ చేశాడు? ఆయనకు రావణ్‌కి ఏంటి సంబంధం? అని అడుగుతాడు. వరదరాజులు కోపంగా ఎందుకు చేయడు? మెడ మీద కత్తి పెట్టి ఫోన్ చేయమంటే ఎవరు మాత్రం చేయకుండా ఉంటారు అని అంటాడు. జగపతి షాక్‌లోనే ఏం మాట్లాడుతున్నావు వరద నువ్వు? ప్రధానమంత్రి మెడ మీదే కత్తి పెట్టారా? అని అడుగుతాడు. ఆ! ఆ రావణ్ గురించి తెలిసి కూడా వాడిని తక్కువ అంచనా వేసి చంపడానికి మనుషుల్ని పంపించాము కదా! చూడు మనం పెద్ద వెర్రిపప్పలం అని అంటాడు వరదరాజులు. అంటే వాడిక్కడి నుంచి వెళ్ళడానికి ప్రధానమంత్రినే టార్గెట్ పెట్టాడా? అలా అయినా కూడా వాడు వచ్చి 5 గంటలు కూడా కాలేదు. ఈ గ్యాప్‌లో పీఎం దాకా ఎలా వెళ్ళగలిగాడు? అంటాడు జగపతి. వాడు ఇక్కడికొచ్చాక పీఎంని టార్గెట్ చేయలేదు అంటాడు వరదరాజులు. మరి వాడు మన అమ్మాయిని తీసుకెళ్ళిన రోజు నుంచే ఆయన్ని వాడి కంట్రోల్‌లో పెట్టుకున్నాడంట అని అంటాడు వరదరాజులు. జగపతి కళ్ళు పెద్దవి చేసి ఆయన పీఎం వరద ఆయన్నెలా కంట్రోల్‌లో పెట్టుకుంటాడు? అని అడుగుతాడు. వరదరాజులు ఆయన పీఎం అయితే అక్కడున్నది రావణ్ కదా! తలుచుకుంటే ఏ దేశంలో అయినా జెండా తిప్పెయ్యగలడు. అందుకే వాడు అంటే అందరికీ అంత భయం. జగపతి వాడిని నేను చాలా తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేశాను కానీ ఇప్పుడు వాడి గురించి తెలుస్తూ ఉంటే నిజంగానే భయం వేస్తోంది వరద. 8 మంది కూడా ఏం చేయలేక గన్స్ దించేస్తారు. వైషు షాక్ అయ్యి చూస్తుంది. రావణ్ కళ్ళజోడు పెట్టుకుంటూ అయిపోయిందా తినడం? ఇంకా బయలుదేరదామా? అని అడుగుతాడు. వైషు భయంతోనే తలని నిలువుగా ఊపుతుంది. రావణ్ వైషుని తీసుకొని హెలికాప్టర్‌లో ఎక్కించుకొని డోర్ వేయకుండా అలాగే పెడతాడు. ఆ 8 మంది కూడా భయంతో పారిపోవాలి అని అనుకుంటారు కానీ రావణ్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఏమీ అర్థం కాక అలాగే నిలబడి చూస్తుంటారు. హెలికాప్టర్ పైకి ఎగిరాక రావణ్ వైషుతో దీపావళికి నువ్వు క్రాకర్స్ కాలుస్తావా? అని అడుగుతాడు. ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాకపోయినా కూడా ఆ! కాలుస్తానండి అని అంటుంది. అదేంటి క్రాకర్స్ కాలిస్తే పర్యావరణం నాశనమవుతుంది గదా! అని తెలియదా? అంటాడు రావణ్. తెలుసు. బట్ సంవత్సరానికి ఒకసారే కదా అని ఎంజాయ్‌మెంట్ కోసం కాలుస్తాం అంతే అని అంటుంది వైషు. ఏ క్రాకర్‌ని బాగా కాలుస్తావు? అని అడుగుతాడు రావణ్. వైషు వెంటనే చిచ్చుబుడ్డిలు బాగా కాలుస్తాను. నిప్పులు పైకి లేస్తుంటే భలే ఉంటుంది చూడ్డానికి అంటుంది. ఓహ్! అంటాడు రావణ్. మీరు కాలవరా? అంటుంది వైషు. రావణ్ ఒక నవ్వు నవ్వి నేను దీపావళికి టపాసులు కాల్చను అంటాడు. మరి? అంటుంది వైషు. రావణ్ తన చేతిలో బాంబ్ ఒకటి తీసుకొని వీటిని బాగా పేలుస్తానని చెప్పి తన ముందే బాంబ్ పీకేసి కింద వాళ్ళ మీదకి విసురుతాడు. ఆ 8 మంది దగ్గర బాంబ్ పడగానే పరిగెత్తే గ్యాప్ కూడా లేకుండా వెంటనే అది పేలిపోతుంది. ఆ మంటలు పెద్దగా పైకి లేచి హెలికాప్టర్ వైపే వస్తుంటే అప్పుడు ఆ హెలికాప్టర్ డోర్ మూస్తాడు రావణ్. కింద అందరూ కూడా మంటల్లో బూడిదైపోతుంటే ఆ దృశ్యాన్ని చూస్తున్న వైషుకి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. రావణ్ రాక్షసత్వాన్ని చూశాక ఆ క్షణం తను కూడా డోర్ ఓపెన్ చేసుకొని సముద్రంలోకి దూకి చనిపోవాలన్నంత బాధ వేసింది. వైషు అంత బాధపడుతుంటే రావణ్ మాత్రం కేర్‌లెస్‌గా తన ఫోన్ చూసుకుంటున్నాడు. హెలికాప్టర్ నేరుగా శ్రీలంకలోని వాళ్ళ ఇంటి దగ్గర ఆగింది. అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న రోహిత్ హెలికాప్టర్ సౌండ్ వినగానే మొఖానికి మాస్క్‌ని కట్టుకొని అక్కడికి వెళ్లి నిలబడ్డాడు. డోర్ ఓపెన్ చేసి రావణ్ ఒక్కడే దిగాడు కానీ వైషు దిగకుండా అలాగే కూర్చొని ఉంది. రోహిత్‌కి వైషు కనబడక ఆమె కోసమే వెతుకుతూ ఉన్నాడు. రావణ్ ఆమె చెయ్యి పట్టుకొని కిందకు దించగానే అప్పుడు చూస్తాడు వైషుని. బాధతో ఉన్న ఆమె ముఖం చూడగానే రోహిత్ పిడికిలి గట్టిగా బిగుసుకుంది.
ఆ క్షణమే వెళ్లి వైషుని పట్టుకోవాలనుకుంటాడు. కానీ చుట్టూ చాలామంది సెక్యూరిటీ ఉండడంతో అతి కష్టం మీద ఆపుకుంటాడు తన కోపాన్ని. రావణ్ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే బాధతో నిండిన ఆమె ముఖంతో పాటు మెడ మీద వేలాడుతున్న తాళిబొట్టు కనపడగానే రోహిత్‌కి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయింది. రోహిత్ మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటే బాధపడుతున్న వైషుని చూసి తన కళ్ళల్లో నుంచి నీళ్లు జారడం మొదలయ్యాయి. రోహిత్ ఎదురుగానే రావణ్ వైషు చెయ్యిని పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంటే రోహిత్ కంట్లో నుంచి కన్నీటి బొట్లు కింద పడుతున్నాయి. రావణ్‌కి ఎందుకో డౌటొచ్చి వెనక్కి తిరిగి తన సెక్యూరిటీ వైపు చూస్తాడు. అప్పటికే రోహిత్ కళ్ళు తుడుచుకొని రావణ్‌ని కోపంగా చూస్తుంటాడు. రావణ్ లోపలికి వెళ్ళకుండా తన సెక్యూరిటీ దగ్గరకు వెళ్ళి అందరినీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాడు. రావణ్ అందరినీ అలా చూసుకుంటూ రోహిత్ దగ్గరకు వచ్చేసరికి అతని కళ్ళు ఎర్రగా అయిపోయాయి. రోహిత్ మొఖానికి మాస్క్ పెట్టుకొని ఉండడంతో అతన్ని గుర్తుపట్టలేదు. కానీ అతని ఎదురుగా నిలబడి తన జుట్టు పైకి అనుకుంటూ రోహిత్ కళ్ళలోకే చూస్తూ ఉన్నాడు. చింత నిప్పుల్లా మండుతున్న పులి కళ్ళల్లోకి జూలు దులుపుకుంటూ నిటారుగా చూస్తున్న సింహం మాదిరిలాగా ఉంది వాళ్ళ ఇద్దరి లెక్క. ఇద్దరిలో ఒక్కరు కూడా తగ్గట్లేదు. సల్మాన్ మాత్రం భయంగా చూస్తున్నాడు రోహిత్‌ని. రావణ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నందుకు అతన్ని కూడా షూట్ చేస్తాడేమో అని సల్మాన్‌కి కానీ, రావణ్‌కి కానీ తెలియదు. అక్కడ సెక్యూరిటీ ప్లేస్‌లో ఉన్నది రోహిత్ అని. రోహిత్ అలాగే చూస్తూ ఉంటే రావణ్‌కి ఇగో హర్ట్ అవుతూ తన గన్ కోసం చూస్తుంటాడు. అంతలోనే బేటా అనే సౌండ్ గుమ్మం దగ్గర నుంచి రాగానే అటువైపు చూస్తారు ముగ్గురు. అబ్బాజాన్ గుమ్మం దగ్గర నిలబడి బాగా లేట్ అయిపోయింది. త్వరగా రా లోపలికి అని అంటాడు. ఆ! వస్తున్నా అబ్బాజాన్ అని అంటూ రోహిత్ కళ్ళని చూసుకుంటూ లోపలికి వెళ్తాడు రావణ్. అప్పటిదాకా ఊపిరి బిగపట్టి నిలబడిన సెక్యూరిటీ అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు సల్మాన్‌తో సహా. కథ ఇంకా ఉంది. మరి రోహిత్, రావణ్ ఎదురెదురు పడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? అసలు వైషుని ఎందుకు రావణ్ తీసుకొచ్చాడో రోహిత్ కనిపెడతాడా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.